ఇవ్వలేకపోయాను. జస్ట్ షెడ్యూల్ చేసినటువంటి వీడియోస్ అయితే మీకు అప్లోడ్ అయ్యాయి మన ఛానల్లో. హాయ్, హలో, హాయ్. ఎస్ బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే లైవ్ టెలికాస్ట్ మన స్టార్ మాలోను డిస్నీ ప్లస్ హాట్స్టార్లో జరుగుతుంది. సో చూద్దాం. రివ్యూ చేయడానికి కూడా ట్రై చేస్తాను, లైవ్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ 99.99%. యా, జాయిన్ అయిపోరా గాయ్స్ ఫాస్ట్గా మన ఛానల్కి. ప్రెమో యొక్క రివ్యూ అయితే చెప్తాను. స్వామియే శరణమయ్యప్ప. అవును, స్వామియే శరణమయ్యప్ప. ఎస్ ఒక్క సెకండ్ నేను ఆన్ చేస్తున్నాను, తద్వారా రీచ్ అనేది ఉంటుంది, మన వాళ్ళకి రీచ్ అవుతుంది. ఆన్ అయింది. క్లియర్గా ఉందా గాయ్స్? సో ఈరోజు యొక్క ఎపిసోడ్ రివ్యూ అనేది నేను ప్రెమో రివ్యూ అనేది డైరెక్ట్గా లైవ్లోనే ఇచ్చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫర్ టుడేస్ వీడియో. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేలో మనకైతే నాగార్జున గారు అయితే ఎంటర్ అవుతాడు. చీఫ్ గెస్ట్గా అయితే రామ్ చరణ్ గారు వస్తారనమాట. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోకి లైక్ చేయండి. సో ఎవరెవరు వచ్చారనేది మనం ఈ వీడియోలో తెలిసేసుకుందాము. సో ఫస్ట్ నాగార్జున గారు అయితే ఎక్స్ హౌస్మేట్స్ అందరితో మాట్లాడతారు. సో దాంట్లో సోనియా గారి యొక్క పెళ్లి గురించి అయితే డిస్కషన్ వస్తుంది. సో ఈ మధ్య సోనియా గారిని చాలామంది చాలా నెగిటివ్ చేస్తున్నారు కదా. సో దాని వలన ట్రోల్స్ గురించి చాలా ట్రోల్స్ వస్తున్నాయి సార్ అంటుంటే, మనల్ని ఎవరా ఆపేది అన్న డైలాగ్ కొడుతుందనమాట సోనియా. సో సూపర్గా మెచ్చింది నాకు. తనకు ఇంత నెగిటివిటీ ఉన్నా తన పెళ్ళి పెట్టుకొని కూడా బిగ్ బాస్ యొక్క గ్రాండ్ ఫినాలేకి వచ్చిందంటే చాలా గ్రేట్. సో అందరూ ఫాస్ట్గా లైక్ చేయండి. గౌతమ్ ఫ్యాన్స్ అండ్ నిఖిల్ ఫ్యాన్స్ అండ్ నబీల్ ఫ్యాన్స్, ప్రేరణ ఫ్యాన్స్. సో ఫాస్ట్గా లైక్ చేసేసి ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ ఉండేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ కంటిన్యూ. సో ఇవాళ లక్ష్మీ రాయ్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు ఉందన్నమాట. నెక్స్ట్ మేక్ ఓవర్ చేసుకున్నారా అందరూ అని చెప్పేసి నాగార్జున గారు అడుగుతారు. వాళ్ళందరికీ మేక్ ఓవర్ అయితే చేశారు. మేకప్ గ్రాండ్ ఫినాలే రోజున మేకప్ ఎవరిది వాళ్ళు చేసుకోరు. సో బయట నుంచి వేరే వాళ్ళు వచ్చి మేకప్ అనేది చేస్తారన్న విషయం మనందరికీ తెలుసు. సో అలా చేశారనమాట. సో మీకు కావాలంటే స్టార్ మా మ్యూజిక్ ఛానల్లో ప్రెమో కూడా ఉండింటుంది, బయట వాళ్ళు వచ్చి వాళ్ళకి మేకప్ చేస్తున్నటువంటిది. సో నెక్స్ట్ అశ్వత్థామ 3.0 ఈజ్ బ్యాక్ అని చెప్పేసి గౌతమ్ వాళ్ళ ఫాదర్ అంటాడనమాట. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి అప్పుడు అందరికీ గూస్ బంప్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట గౌతమ్కి. ఆల్రెడీ 2-3 వచ్చాయంట గౌతమ్కి పెళ్లి సంబంధాలు. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అంటారు. ప్రేరణ అయితే సూపర్ కామెడీ చేస్తుందన్నమాట ఈరోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో కూడా. సో నిఖిల్ వాళ్ళ మమ్మీ అయితే సింపుల్గా సూపర్గా ఉన్నారండి. నిఖిల్ వాళ్ళ మమ్మీ ఏమి అంత ఓవర్గా రెడీ అయ్యి రాలేదు, సూపర్గా సింపుల్గా రెడీ అయ్యి వచ్చింది. చాలా బాగున్నారు ఆంటీ గారు. సో నిఖిల్ వాళ్ళ మమ్మీ అయితే కొంచెం ఎమోషనల్ అయ్యారు అండ్ నిఖిల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. సో నెక్స్ట్ మనకి ప్రైజ్ మనీ ఆఫ్ దిస్ సీజన్ వచ్చేసి 54,99,000. సో ప్రైజ్ మనీ అనేది రిలీజ్ చేస్తారు. సో మనకి ఈ సీజన్లో ఉన్నటువంటి ప్రైజ్ మనీ వచ్చేసి 54,99,000. ₹1 పెంచడం కోసం ఒక టాస్క్ పెడతారు. నాగార్జున గారు ఏదైతే చెప్తారో దానికి రివర్స్ చేయాలన్నటువంటి టాస్క్ పెడతారు. సో అలా చేస్తారు. సో మనకి ప్రైజ్ మనీ అనేది పెంచుతారు. 55 lakhs మనకి ప్రస్తుతం ప్రైజ్ మనీ, హైయెస్ట్ ప్రైజ్ మనీ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ తెలుగు హిస్టరీలోనే హైయెస్ట్ ప్రైజ్ మనీ అనమాట. సో అందరూ ఫాస్ట్గా లైక్ చేయరా గాయ్స్, చాలా తక్కువ మంది చూస్తున్నారు లైవ్ని. అందరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. నిఖిల్ ఈజ్ గోయింగ్ టు విన్ ద బిగ్ బాస్ సీజన్ 8.